హాయ్ ఆల్! ఈరోజు మనము ఫ్యాషన్ డిజైనింగ్ పోర్ట్ఫోలియో తెలుగులో ఎలా చేయాలి, రికార్డ్ ఎలా చేయాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుంటారు. ఫస్ట్ నేను ఫ్యాషన్ పోర్ట్ఫోలియో నార్మల్ బేసిక్ లాంగ్వేజ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రొఫెషనల్గా ఎలా చేయాలో చెప్తాను. ఫ్యాషన్ పోర్ట్ఫోలియోని ఫైనల్ రికార్డ్ అని కూడా అనొచ్చు. అంటే 2 ఇయర్స్లో 1 ఇయర్ కోర్స్లో మనం ఏదైతే నేర్చుకున్నామో ఫైనల్గా ఒక రికార్డ్ అనేది ప్రిపేర్ చేస్తాము. ఫస్ట్ పాయింట్ ఫ్యాషన్ ఫిగర్స్. మనము ఫ్యాషన్ లాంగ్వేజ్లో క్రోకీస్ అంటారు. ఏవైతే ఫిగర్స్ వితౌట్ డ్రెస్ మనము ఫిగర్స్ డ్రా చేస్తాం కదా, ఫస్ట్ అవి నేర్చుకోవాలి అండ్ అవి చేయాలి. తర్వాత ఫ్యాషన్ ఇలస్ట్రేషన్. ఫిగర్స్ మీద మనము కాస్ట్యూమ్స్ అనేవి డిజైన్ చేస్తాం కదా, దాన్ని ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అంటారు. అవి కూడా మనకి కావాలి. అంటే ఈ పోర్ట్ఫోలియోలో మనం అవి కూడా పెడతాము విత్ డ్రెస్. ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ మీన్స్ విత్ డ్రెస్. కాస్ట్యూమ్తోని డ్రెస్తోని ఫిగర్స్ ఉన్న వాటిని ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అంటారు. థర్డ్ పాయింట్ ఫ్లాట్ స్కెచెస్. ఈ ఫ్లాట్ స్కెచెస్ అంటే ఏంటి అంటే డ్రెస్సెస్ వితౌట్ ఫిగర్స్. ఓన్లీ బట్టలు, మనము స్కర్ట్ అయినా షర్ట్ అయినా ఓన్లీ డ్రెస్ అనేది అక్కడ డ్రా చేస్తాము. ఒక షీట్ ప్రిపేర్ చేస్తాము. అంటే మన పోర్ట్ఫోలియోలో థర్డ్ షీట్, ఇప్పుడు 3 పాయింట్స్ చెప్పుకున్నాం కదా, అలాగా ఒక షీట్లోని మనము ఫ్లాట్ స్కెచెస్ వేస్తాము. ఒక షీట్లో మనము ఫ్యాషన్ ఇలస్ట్రేషన్ అలా చేస్తాము. ఫోర్త్ పాయింట్ కలర్ ప్యాలెట్. ఈ పైన 4 పాయింట్స్ మిగతా పాయింట్స్ కోసం ఇంకా డీటెయిల్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత. కలర్ ప్యాలెట్లోని మనం ఏవైతే కలర్స్ ఇలస్ట్రేషన్కి వాటికి యూస్ చేస్తామో ఈ కలర్ ప్యాలెట్ని బేస్ చేసుకొని యూస్ చేస్తాము. ఫిఫ్త్ పాయింట్కి వచ్చేసరికి క్యాడ్ అంటే ఏంటి అంటే ఒక సాఫ్ట్వేర్. అది అడోబ్ సాఫ్ట్వేర్, ఇలస్ట్రేటర్ అలా ఉంటాయి. డిజిటల్ ఇలస్ట్రేషన్ మనం నార్మల్గా కొన్ని యాప్స్ యూస్ చేస్తూ డిజిటల్గా కూడా ఇలస్ట్రేషన్ చేస్తున్నాం కదా, అలాంటిది ఒక పేజ్లో చేయాలి. సిక్స్త్ పాయింట్ ప్యాటర్న్, టెక్స్చర్, బ్యాక్గ్రౌండ్స్, యాక్సెసరీస్ ఇవన్నీ కూడా ఒక షీట్లో ఉండాలి. మనం ఓన్లీ ఇలస్ట్రేషన్ చేయం కదా, యాక్సెసరీస్ అవి కూడా చేస్తాం కాబట్టి బ్యాక్గ్రౌండ్ చూసుకోవాలి, ఏ ఫ్యాబ్రిక్ లాగా టెక్స్చర్ ఇవ్వాలి, ఏ ప్యాటర్న్ వేస్తున్నామో డ్రా చేయాలి. ఫ్లాట్ స్కెచెస్ కింద ప్యాటర్న్ కొంచెం సిమిలర్గా ఉంటుంది. పోర్ట్ఫోలియోలో మనము చాలా పాయింట్స్ నేను నార్మల్గా చెప్తున్నాను, కానీ ప్రొఫెషనల్గా నెక్స్ట్ వీడియో ఎండింగ్లో చెప్తాను. సెవెంత్ పాయింట్కి వచ్చేసరికి ప్యాటర్న్ మేకింగ్. మనం ప్యాటర్న్స్ పెద్ద పెద్దగా కట్ చేసుకుంటాం కదా, అలా చిన్న చిన్న శాంపుల్ ప్యాటర్న్స్ కూడా కట్ చేసి ఒక షీట్లో అంటించాలి. అంటే మనం ఏదైతే ఇలస్ట్రేషన్ వేసామో. తర్వాత ఫ్యాబ్రిక్ బోర్డ్. ఏదైతే ప్యాటర్న్ మనం స్కెచ్ డ్రా చేస్తామో ఏం ఫ్యాబ్రిక్ యూస్ చేయాలనేది కూడా ఫ్యాబ్రిక్ బోర్డ్స్ చూపించాలి. తర్వాత ఫోటోషూట్. ఏదైతే మీరు పెద్ద సైజ్ కుట్టాలి, ఫైనల్ డిజైన్ ఆ ఫొటోస్ పెట్టాలి. అండ్ లాస్ట్ది CV కానీ రెజ్యూమ్ కానీ పెట్టాలి. నార్మల్గా మీకు అందరికీ అర్థమయ్యే లాంగ్వేజ్లోని నేను ఇవి చెప్పాను కదా. ఇప్పుడు నెక్స్ట్ చెప్పేది ఏంటంటే ప్రొఫెషనల్గా మూడ్ బోర్డ్, ఇన్స్పిరేషన్ బోర్డ్ అని అలా చెప్తాను, కొంచెం డీటెయిల్గా విత్ ఎగ్జాంపుల్స్ ఇంకా బాగా అర్థమవడానికి. టైం ఉంటే ఒకసారి రాసుకోండి 2 కాన్సెప్ట్స్ కూడా. ఇది మెయిన్ మీకు ఫ్యాషన్ పోర్ట్ఫోలియో స్టెప్ బై స్టెప్గా చెప్తాను. ప్రొఫెషనల్గా మీరు ఇది ఫాలో అవ్వాలి. ముందుది మీకు ఎగ్జాంపుల్ అర్థమవడానికి నార్మల్ లాంగ్వేజ్లో చెప్పాను. కవర్ పేజ్ ఆర్ స్టార్టింగ్ పేజ్. ఏదైతే బుక్కి ఒక స్టార్టింగ్ పేజ్ ఉంటుంది కదా, దాన్ని కవర్ పేజ్ ఆర్ కవర్ బోర్డ్ అని కూడా అంటాము. సెకండ్ది సెలెక్ట్ ఇన్స్పిరేషన్. ఏదైనా దేని నుంచైనా మీరు ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు. సో దాన్ని ఇన్స్పిరేషన్ బోర్డ్ ఆర్ థీమ్ బోర్డ్ అంటారు. థర్డ్ది మూడ్ బోర్డ్. శాంపిల్స్, కలెక్షన్, డిఫరెంట్ వెరైటీస్ అన్నీ కూడా మూడ్ బోర్డ్లోకి వస్తాయి. కలర్స్, టెక్స్చర్, సీజన్స్ అన్నీ కూడా. ఇంకా ఫోర్త్ పాయింట్కి వచ్చేసరికి కలర్ స్వాచెస్ ఆర్ కలర్ ప్యాలెట్. మనం ముందు చెప్పుకున్నాం కదా ఎలా తీసుకోవాలి అనేది, నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ డీటెయిల్గా. ఫిఫ్త్ పాయింట్ ఫ్యాషన్ ఇలస్ట్రేషన్. ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్గా ఒక్కొక్క షీట్ అవుతుంది మనకి. సిక్స్త్ పాయింట్ డిజైన్ అండ్ స్కెచెస్. సెవెంత్ పాయింట్ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్స్. ఫ్యాషన్ ఇలస్ట్రేషన్కి కూడా మనం ఈ పెయింటింగ్ అండ్ డ్రాయింగ్స్ యూస్ చేస్తాము. ఎయిత్ పాయింట్కి వచ్చేసరికి రిఫరెన్స్ ఫొటోస్ తీసుకుంటాం మనము ఏదైతే మనం యూజ్ చేస్తున్నామో. నైన్త్ది ప్యాటర్న్ కటింగ్, డ్రెస్ మేకింగ్ అని కూడా ఉంటుంది నెక్స్ట్ పాయింట్. ఈ రెండు ఏంటంటే చిన్న సైజ్ ప్యాటర్న్స్ కట్ చేస్తాం ఏవైతే ఇలస్ట్రేషన్స్ మనం వేస్తామో అవి. 11th పాయింట్ ఫోటోగ్రఫీ. ఫైనల్ డిజైన్ యొక్క ఫోటోగ్రఫీ కూడా మనము మన పోర్ట్ఫోలియోలో పెట్టొచ్చు. నేను ఇది డ్రా చేశాను, ఇది ఇలస్ట్రేషన్ చేశాను, ఇది ప్యాటర్న్ వేశాను, ఫైనల్గా ఇది నేను డిజైన్ చేసి ఫోటోషూట్ కూడా చేయించాను అని. 12th క్యాడ్ అండ్ డిజిటల్ డిజైన్. మీరు ఏదైతే డిజైన్ చేసిందో అది డిజిటల్ ఫామ్లో ఉంటే కూడా మీరు పెట్టుకోవచ్చు. 13th ఏంటంటే CV, కరికులం విటా ఆర్
రెజ్యూమ్ మన లాంగ్వేజ్లో అది మనం కంపల్సరీగా పెట్టాలి. ఫ్యాషన్ డిజైనింగ్ పోర్ట్ఫోలియో. అసలు పోర్ట్ఫోలియో అంటే ఒక రికార్డ్ బుక్ లేదా ఫైల్స్ మనం లాస్ట్కి మనం నేర్చుకున్నదంతా లాస్ట్కి ఒక రికార్డ్ చేస్తాం చూసారా, దాన్ని పోర్ట్ఫోలియో అంటారు. అది మనము ఇంటర్వ్యూస్కి వాటికి తీసుకెళ్తాము, అంటే మనం ఏం వర్క్ నేర్చుకున్నామో అందులో చూపించడానికి. సో ఇంపార్టెంట్ స్టెప్స్ అండ్ పాయింట్స్ నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ మనము కవర్ పేజ్ చేస్తాము. కవర్ బోర్డ్ ఆర్ కవర్ పేజ్ అంటారు. ఫస్ట్ పేజ్ అనుకోండి, అంటే ఇప్పుడు మనం బుక్ చూడంగానే ఒక ఫస్ట్ పేజ్ ఉంటుంది కదా, చిన్నప్పుడు మనము పేరు అని రాసేవాళ్ళము, అలా బుక్ కవర్. సో ఈ బుక్ ఆర్ రికార్డ్ A3 కానీ A4 సైజ్లో కానీ ఉండాలి. హారిజాంటల్ అయినా చేయొచ్చు, వర్టికల్ అయినా చేయొచ్చు, అంటే మీ డిజైన్స్ బట్టి. నాకైతే వర్టికల్ ఇష్టము, ఎందుకంటే మనం ఫిగర్స్ అన్నీ కూడా 12 ఇంచెస్ 9-10 ఇంచెస్ ఫిగర్స్ డ్రా చేస్తాం కదా, వర్టికల్ అయితే ఈజీగా పెట్టొచ్చు, కానీ హారిజాంటల్ కూడా ఉంటాయి, మీ ఇంట్రెస్ట్. కవర్ పేజ్ కోసం కొన్ని ఎగ్జాంపుల్స్ నేను చూపిస్తాను. ఫస్ట్ పేపర్ అంటే ఇండెక్స్ పేపర్ కాదు, కవర్ పేజ్ అంటే చిన్నప్పుడు బుక్స్కి స్టిక్కర్ అంటించి దాని మీద పేరు అన్నీ రాసేవాళ్ళం కదా, అదే అనుకోండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా నేను పింట్రెస్ట్లో గూగుల్లో డౌన్లోడ్ చేశాను. చూస్తున్నారు కదా, ఫ్యాషన్ పోర్ట్ఫోలియో అండ్ వాళ్ళ నేమ్ చాలా బాగుంది కదా. ఈ కవర్ పేజ్ చూస్తున్నారా ఎంత యూనిక్గా వాళ్ళు ఏమేమి యూజ్ చేశారో, అంటే ఒక డిజైనర్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ అక్కడ పెట్టారు. ఇది కూడా చాలా బాగుంది కదా, ఒక బొటిక్ స్టైల్, ఒక విండో ఇచ్చి లోపల అన్ని కాస్ట్యూమ్స్ ఇచ్చినట్టు, కింద వాళ్ళ నేమ్ ఇచ్చారు. సో మీరు కూడా ఇలా ట్రై చేయొచ్చు. ఈ స్టైల్ కూడా చాలా బాగుంది కదా, ఒక కాస్ట్యూమ్ ఇచ్చారు. అయితే డైరీ మీద మీరు మీ పోర్ట్ఫోలియో మీద కూడా ఇచ్చుకోవచ్చు. నాకైతే చాలా బాగా నచ్చింది. ఒక ఫ్రాక్, టేప్, మనం ఏమేమి యూస్ చేస్తామో బటన్స్ అన్నీ కూడా పెట్టారు. డిజైనింగ్ అన్నది మీ టాలెంట్, మీ ఇష్టం, మీరు ఎలా అయినా చేయొచ్చు. అది కవర్ పేజ్లో మీ టాలెంట్ అంతా ఫస్ట్ పేజ్లోనే గుడ్ ఇంప్రెషన్ అనేది ఉంటుంది చూసారా, బుక్ చూడంగానే ఒక ఇంప్రెషన్ వస్తుంది, ఆ ఇంప్రెషన్ మీరు కవర్ పేజ్తో తీసుకురావచ్చు. పింట్రెస్ట్లో చాలా యూనిక్ కవర్ పేజెస్ మనకు ఐడియాస్ ఉన్నాయి, మీరు మంచిగా సెలెక్ట్ చేసుకోండి అండ్ మీ ఓన్గా డిజైన్ చేయండి. కవర్ పేజ్ వల్ల గుడ్ ఇంప్రెషన్ అనేది వస్తుంది. కవర్ పేజ్ మీద మీ నేమ్ కనబడాలి అండ్ మీ కాన్సెప్ట్ వాళ్ళకి వెంటనే చూడంగానే అర్థమైపోవాలి. స్టెప్స్ వైజ్గా చెప్పుకుంటున్నాం కదా. సెకండ్ పాయింట్ థీమ్ ఆర్ ఇన్స్పిరేషన్ బోర్డ్. థర్డ్ పాయింట్ మూడ్ బోర్డ్ ఉంది, కానీ ఇన్స్పిరేషన్లో మూడ్ బోర్డ్ కూడా కొన్నిసార్లు కలుస్తుంది. 80% సేమ్ కానీ 20% డిఫరెన్స్ ఏంటో కూడా నేను ఇక్కడ చెప్తాను. ఫస్ట్ మనము ఇన్స్పిరేషన్ బోర్డ్ కోసం మాట్లాడుకుందాం. ఇన్స్పిరేషన్ అనేది మనం ఎక్కడి నుండైనా తీసుకోవచ్చు, ఫ్రమ్ ఎనీథింగ్, బర్డ్స్, ఫ్లవర్స్, నేచర్. అసలు మీరు మీ కళ్ళతో చూసిన ఏ వస్తువునైనా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు, లేదా మీకు ఇష్టమైన ఏ వస్తువునైనా మీరు ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. ఇది తీసుకోవాలి, ఇది తీసుకోకూడదు అని ఏమీ లేదు. నా ఇన్స్పిరేషన్ చెర్రీ బ్లాసమ్ ఫ్లవర్స్. మీరు ఒకసారి గూగుల్లో చూడండి ఆ పువ్వులు ఎలా ఉంటాయో. ఇప్పుడు మీ అందరికీ అర్థమయ్యేలా ఒక ఇన్స్పిరేషన్ తీసుకుంటున్నాను, అది సన్ఫ్లవర్. సో సన్ఫ్లవర్ మన ఇన్స్పిరేషన్. కవర్ పేజ్ అయిపోయింది. సెకండ్ స్టెప్ థీమ్ ఆర్ ఇన్స్పిరేషన్ బోర్డ్, కాబట్టి సన్ఫ్లవర్ తీసుకుంటున్నాను. ఈ సన్ఫ్లవర్ని మీరు ఎలా అయినా యూస్ చేసుకోవచ్చు, కలర్, టెక్స్చర్, బ్యాక్గ్రౌండ్, ఏ విధంగా అయినా మీరు సన్ఫ్లవర్ని యూస్ చేసుకోవచ్చు. ఆ యూస్ చేసుకోవడము అంటే ఇన్స్పిరేషన్ టు మూడ్ బోర్డ్ మనం ఎలా తీసుకెళ్తామో నెక్స్ట్ స్టెప్స్లో డిస్కస్ చేసుకుందాము. చూస్తున్నారు కదా ఈ పిక్చర్స్, ఇన్స్పిరేషన్గా మనము సన్ఫ్లవర్ తీసుకున్నాము. ఎలా యూస్ చేశారో సన్ఫ్లవరే తీసుకోవాలా అలా కాదు, మీ ఇన్స్పిరేషన్ ఏదైతే అది తీసుకోండి. అందులో ఒక 4 వెరైటీస్ ఆఫ్ పిక్చర్స్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇన్స్పిరేషన్కి మనము సన్ఫ్లవర్ తీసుకున్నాము. ఇప్పుడు థర్డ్ స్టెప్కి వెళ్దాము, మూడ్ బోర్డ్. అసలు మూడ్ బోర్డ్ అంటే ఏంటి, దేనికి యూజ్ అవుతుంది, అసలు మనం థర్డ్ స్టెప్గా తీసుకున్నాము, ఏం చేస్తాము అనేది నేను మీకు చిన్న డెఫినిషన్ అనేది నేను గూగుల్లో తీసుకున్నాను, అది మీకు ఇక్కడ డిస్ప్లే చేసేస్తాను. మూడ్ బోర్డ్కి వచ్చేసరికి మనము చాలా డీటెయిల్గా వెళ్తాము. అంటే మనము ఇన్స్పిరేషన్ ఇమేజెస్ నుంచి మెటీరియల్ స్వాచెస్, ప్రోడక్ట్స్, ఎగ్జాంపుల్స్, మన ఫీలింగ్, మన కలెక్షన్, మన కస్టమర్కి ఏమి ఇష్టము, అలాంటివన్నీ కూడా మూడ్ బోర్డ్లో మనము డిస్కస్ చేస్తాము. అంటే పోర్ట్ఫోలియోలో మూడ్ బోర్డ్ ద్వారా చూపిస్తాము. మూడ్ బోర్డ్ మనం క్రియేట్ చేయాలంటే ఇన్స్పిరేషన్ ఉండాలి. సో ఇన్స్పిరేషన్ మనం ఇక్కడ సన్ఫ్లవర్ తీసుకున్నాము, అవి ఒక 5-6 పిక్చర్స్ తీసుకుంటాము. ఆ తర్వాత స్కెచ్లు వేస్తాము, బ్యాక్గ్రౌండ్ ఇస్తాము, ఫాంట్ ఇస్తాము, ఫ్యాబ్రిక్, పెయింట్, టెక్స్చర్స్ అన్నీ ఇస్తాము. ఇది నేను డీటెయిల్గా మీకు నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
ఒక్కసారి పాజ్ చేసి చదవండి. మూడ్ బోర్డు సన్‌ఫ్లవర్ తీసుకున్న వాళ్ళు ఇక్కడ కలర్ ఎక్కువ యూజ్ చేశారు, టెక్స్చర్ యూజ్ చేశారు అండ్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ యాక్సెసరీస్‌లో ఆ కలర్ ఎలా కనిపిస్తుందో చూపిస్తున్నారు. సన్‌ఫ్లవర్స్ మనం కాస్ట్యూమ్‌లో ఫ్యాబ్రిక్ డిజైన్ ఇస్తే ఎలా ఉంటుంది, ప్యాటర్న్ సన్‌ఫ్లవర్ యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాస్ట్యూమ్ వేసి చూపించారు అండ్ వెనకాతల ఫ్యాబ్రిక్ స్వాచ్ కూడా ఇచ్చారు. ఈ పిక్చర్లోని సన్‌ఫ్లవర్ యొక్క కలర్ ప్యాలెట్ తీసుకున్నారు. ఆ కలర్స్ యూస్ చేస్తూ ఫ్యాబ్రిక్ డిజైన్ చేశారు, ప్యాటర్న్ డిజైన్ చేశారు, కలర్ తోటి డ్రెస్సెస్ ఎలా ఉంటాయో చూపించారు. ఈ పిక్చర్లో ఎల్లో షేడ్ ఎక్కువ తీసుకోకుండా బ్రౌన్ షేడ్స్ తీసుకొని కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఎంత బాగున్నాయి కదా. సన్‌ఫ్లవర్ ప్యాటర్న్గా ఇస్తే ఎలా ఉంటుంది అనేది ఈ పిక్చర్లో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఈ పిక్చర్ ఇన్స్పిరేషన్గా మూడ్ బోర్డ్గా బేస్ చేసుకొని కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తే ఎలా ఉంటుందో నెక్స్ట్ పిక్చర్లో చూడండి. ఇందులో ఉన్న కాస్ట్యూమ్స్ అన్నీ కూడా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ వెస్ట్రన్ డ్రెస్సెస్ ఉన్నాయి. కలర్స్ అన్నీ కూడా మనము ఇన్స్పిరేషన్ తీసుకున్నాము ఒక పిక్చర్ నుండి. మీరు కూడా కంపల్సరీగా ఇలాంటి పిక్చర్స్, ఇలాంటి ఇలస్ట్రేషన్స్ వెయ్యాలి ఒక పేజ్ మొత్తం. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను బాగా అర్థం అవ్వడానికి. సో ఇక్కడ మనం పీకాక్ ఇన్స్పిరేషన్గా తీసుకున్నాము. పీకాక్లో ఉన్న టెక్స్చర్, కలర్స్ అన్నీ కూడా మనము మూడ్ బోర్డ్కి వెళ్ళి యూస్ చేసుకోవచ్చు. ఇన్స్పిరేషన్గా మనము తీసుకున్న పీకాక్ మనం మూడ్ బోర్డ్లో ఎలాగా చేస్తామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. యాక్సెసరీస్ కింద, కాస్ట్యూమ్ కింద, అన్నిటి కింద కూడా ఈ పీకాక్ ఫెదర్స్ మనం యూస్ చేస్తున్నాము. అండ్ పీకాక్ ఫెదర్స్ నుంచి వచ్చే కలర్ ప్యాలెట్ చూస్తున్నారు కదా. పీకాక్ ఫెదర్లో ఉన్న కలర్స్ అన్నీ కూడా వాళ్ళ కింద ఎంత డీటెయిల్గా ప్యాలెట్ ఇచ్చారో. ఈ కలర్ ప్యాలెట్తో మనం ఫ్యాబ్రిక్ షేడ్స్, ప్యాటర్న్స్, బ్యాక్గ్రౌండ్స్ అన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది కదా పీకాక్ ఇన్స్పిరేషన్తో ఏదైనా కాస్ట్యూమ్ డిజైన్ చేస్తే. ఈ పిక్చర్ మీరు అబ్జర్వ్ చేస్తే వెడ్డింగ్ కోసము ఒక బ్రైడ్స్ మేడ్స్ ఎలాంటి ఫ్రాక్స్ వేసుకోవాలి, బ్రైడ్ ఎలాంటి ఫ్లవర్స్ పట్టుకోవాలి, టేబుల్స్ ఎలా ఉండాలి, వెన్యూ ఎలా ఉండాలి, ఫ్లవర్ డెకరేషన్ ఎలా ఉండాలి అనేది పీకాక్ నుంచి తీసుకున్నారు ఇన్స్పిరేషన్. ఇన్స్పిరేషన్ అండ్ మూడ్ బోర్డ్ థర్డ్ ఎగ్జాంపుల్ రాజస్థాన్, హ్యాండ్ క్రాఫ్ట్స్ ఆఫ్ రాజస్థాన్. సో రాజస్థాన్ అనగానే మనకు గుర్తొచ్చేది ఎడార్లు, వాళ్ళ కలర్స్, వాళ్ళ బట్టలు, వాళ్ళ ఫుడ్ అన్నీ కూడా. సో థీమ్ చూస్తున్నారు కదా, ఇక్కడ వీళ్ళు మల్టీ కలర్స్ యూజ్ చేస్తారు కాబట్టి కలర్ ప్యాలెట్ కూడా మల్టీ కలర్స్. అండ్ వాళ్ళ ప్యాటర్న్ చూసారా ఎలా ఉంటుందో. ఈ మధ్య చాలామంది వెడ్డింగ్స్కి రాజస్థానీ ప్యాటర్న్స్ తీసుకుంటున్నారు. పాజ్ చేసి చదవండి మూడ్ బోర్డ్. రాజస్థానీ ఆర్కిటెక్చర్, వాళ్ళ ఇన్స్పిరేషన్, కాంబినేషన్స్ ఆఫ్ కలర్స్, థ్రెడ్, గ్లాస్ వర్క్, సెలబ్రేషన్స్, కల్చర్ అన్నీ కూడా మూడ్ బోర్డ్లోకే వస్తుంది. మూడ్ బోర్డ్ అంటే యాక్సెసరీస్, ప్యాటర్న్, కల్చర్, షూస్, బట్టలు అన్నీ కూడా మనము చూపించాలి. సో ఇప్పుడు మీకు ఇన్స్పిరేషన్ అండ్ మూడ్ బోర్డ్ అంటే ఎలా సెలెక్ట్ చేసుకోవాలో ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. రాజస్థానీ పిక్చర్స్ ఇవన్నీ ఇప్పుడు మీరు రాజస్థాన్ సెలెక్ట్ చేసుకుంటే ఈ పిక్చర్స్ అన్నీ కూడా మీకు ఇన్స్పిరేషన్ అండ్ మూడ్ బోర్డ్ కింద వస్తుంది. నెక్స్ట్ వీడియోలోని మూడ్ బోర్డ్లో ఉన్న డిఫరెంట్ వెరైటీస్ని మనం ఎలా తీసుకోవాలి, ఎలా ప్రిపేర్ చేయాలి అనేది ఈ పోర్ట్ఫోలియో క్లాస్ నేను ఒక 3 వీడియోలు చేస్తాను. కంపల్సరీగా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. నాకు చేయాలి అన్న ఇంట్రెస్ట్ వస్తుంది. 3 ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇన్స్పిరేషన్, మూడ్ బోర్డ్ ఎలా తీసుకోవాలో. సో మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉంటే నాకు కమెంట్ చేయండి మీకు ఇన్స్పిరేషన్ ఏంటో పోర్ట్ఫోలియో చేయడానికి. పర్సనల్గా మీరు పోర్ట్ఫోలియో చేయాలి, నా దగ్గర నేర్చుకోవాలి అనుకుంటే పర్సనల్ క్లాసెస్ ఇస్తాను ఓన్లీ ఫర్ పోర్ట్ఫోలియో కోసం కూడా, చాలా షార్ట్ టైంలో. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే ఇన్స్టాగ్రామ్లో శృతి వ్లాగ్స్ అనే ఇన్స్టాగ్రామ్ ఐడికి నాకు మెసేజ్ చేయండి. డీటెయిల్స్ అన్నీ కూడా నేను డైరెక్ట్గా మీకు చెప్తాను. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శృతి వ్లాగ్స్. బాయ్ బాయ్, సీ యూ సూన్.